హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు చేయడం కలకలం రేపింది. అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయం, మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. 20 ప్రాంతాలలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో శివబాలకృష్ణ పనిచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో శివరామకృష్ణ ఇల్లు, ఆఫీసు, బంధువుల ఇళ్లపై దాడులు కొనసాగుతూ ఉన్నాయి. పదవిని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు చేయడం కలకలం రేపింది. అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయం, మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. 20 ప్రాంతాలలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో శివబాలకృష్ణ పనిచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో శివరామకృష్ణ ఇల్లు, ఆఫీసు, బంధువుల ఇళ్లపై దాడులు కొనసాగుతూ ఉన్నాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు చేయడం కలకలం రేపింది. అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయం, మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. 20 ప్రాంతాలలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో శివబాలకృష్ణ పనిచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో శివరామకృష్ణ ఇల్లు, ఆఫీసు, బంధువుల ఇళ్లపై దాడులు కొనసాగుతూ ఉన్నాయి. పదవిని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలను సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు చేయడం కలకలం రేపింది. అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయం, మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. 20 ప్రాంతాలలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో శివబాలకృష్ణ పనిచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో శివరామకృష్ణ ఇల్లు, ఆఫీసు, బంధువుల ఇళ్లపై కూడా దాడులు కొనసాగుతున్నాయి.